ఎంత మంది గొడవ చేశారు నేను ఎమ్మెల్యే అవ్వాలన్నప్పుడు. అదే వైఎస్ఆర్ గారు ఒక్కొక్కరిని పిలిచి చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో 70s 80sలో హీరోయిన్గా, 90s 20sలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రేంజ్లో ఇండస్ట్రీని షేక్ చేసిన జయసుధ ఇప్పుడు ఈ లేటు వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ని స్టార్ట్ చేసిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు 40 ఏళ్ల కొడుకుండగా మరోవైపు ఈమె మూడో పెళ్లి గురించి టాక్ రావడంతో అసలు ఈమెకి ఈ వయసులో ఇదేం పాడుబుద్దని కామెంట్స్ చేస్తున్నారు. మరి జయసుధ నిజంగానే మూడో పెళ్లి చేసుకుందా? అసలు ఫస్ట్ భర్తని ఎందుకు వదిలేసింది? రెండో భర్త చనిపోవడానికి కారణమేంటి? ఆ ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం మార్చేసిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జయసుధ అసలు పేరు వచ్చేసి సుజాత. ఈమె 1959 డిసెంబర్ 15న రామేశ్వరరావు జోగాబాయి అనే దంపతులకి జన్మించింది. వీరిది తమిళనాడులోని చెన్నై. నిజానికి వీళ్ళది తిరుపతి కాగా జయసుధ తాతకి నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో చెన్నైకి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక జయసుధకి సుభాషిణి అనే చెల్లెలు, 2 తమ్ముళ్ళు ఉండగా సుభాషిణి కూడా ఒక నటియే. జయసుధ తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆయన కూడా నాటకాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ నాటకాలలో జోగాబాయి అనే ఆమె హీరోయిన్గా చేయగా ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయేసరికి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక జయసుధ తన స్కూలింగ్ను చెన్నైలోని ఒక ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేసింది. అయితే విజయ నిర్మల గారు జయసుధకి వరుసకి మేనత్త అవుతుంది. పైగా అప్పటికే విజయ నిర్మల ఇండస్ట్రీలో ఉండడంతో మేనత్తను చూసి జయసుధకి సినిమాల్లో నటించాలన్న కోరిక పుట్టింది. కానీ జయసుధ తండ్రి అందుకు ఒప్పుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత జయసుధకి నటనపై మరింత ఇంట్రెస్ట్ పెరగడంతో అది చూసిన విజయ నిర్మల తను నటించబోయే పండంటి కాపురం మూవీలో జయసుధకి అవకాశం ఇప్పించేలా చేసింది. కానీ జయసుధ తండ్రి ఒప్పుకోకపోగా విజయ నిర్మల ఆయన్ను ఒప్పించి 14 ఏళ్ల వయసులో ఉన్న జయసుధని పండంటి కాపురం మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ సమయంలో జయసుధ 9వ తరగతి చదువుతుంది. ఇక ఈ సినిమా బాగా హిట్ అవ్వడంతో దీంతో జయసుధ తల్లి ఆమెని స్కూల్ మాన్పించి, అంటే ఆమె 9వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి సినీ ఇండస్ట్రీకి సెటిల్ చేసింది. అలా మొదట్లో జయసుధ తమిళ ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్గా చేస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలో సుజాత అనే హీరోయిన్ ఉండడంతో డైరెక్టర్ బాలచందర్ సుజాతగా ఉన్న ఈమె పేరుని జయసుధగా మార్చడంతో అప్పటి నుంచి జయసుధగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. ఆ తర్వాత తెలుగులో లక్షణ రేఖ అనే సినిమాలు చేయగా ఇందులో జయసుధ నటన్ని చూసి ఫిదా అయిన రాఘవేంద్రరావు ఆమెకి జ్యోతి సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పటి నుంచి జయసుధ తలరాత మొత్తం మారింది. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా స్టార్ హీరోస్ మూవీస్లలో చేస్తూ బాగా బిజీగా మారింది. అయితే ఆ సమయంలో కొంతమంది డైరెక్టర్లు జయసుధతో బాగా క్లోజ్గా ఉండడంతో ఆ విషయం తెలుసుకున్న తన తండ్రి జయసుధకి కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్తో 1982లో బలవంతంగా పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత సినిమాల్లో చేయొద్దని కండిషన్స్ పెట్టినా కూడా జయసుధ వరుసగా సినిమాలు చేయడంతో దీంతో జయసుధకి రాజేంద్ర ప్రసాద్కి మధ్య గొడవలు జరగడంతో పెళ్ళైన 2 ఏళ్లకే వీళ్ళు విడాకులైతే తీసుకున్నారు. ఆ తర్వాత జయసుధ బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అడుగుపెట్టింది. అప్పుడే ఆమెకి జితేంద్ర కపూర్ కజిన్ అయిన నితిన్ కపూర్తో పరిచయం ఏర్పడడంతో అప్పటికే నితిన్ కపూర్ ఆర్థికంగా బాగా సెటిల్ అయి ఉండగా ప్రొడ్యూసర్గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ఇండస్ట్రీకి వచ్చాడు. అలా జయసుధకి నితిన్ కపూర్కి మధ్య మెల్లమెల్లగా ప్రేమ స్టార్ట్ అవగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ నితిన్ కపూర్ ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పుకోపోవడంతో అయినప్పటికీ వాళ్ళని ఎదిరించి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ నితిన్ కపూర్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా ఎదగాలి అని జయసుధ తన దగ్గర ఉన్న డబ్బుతో భర్తకి బాగా సపోర్ట్ చేసి పలు సినిమాలు చేయించింది. అంతేకాకుండా తన దగ్గర ఉన్న ఆస్తి భూమిని కూడా అమ్మేసింది. కానీ అవన్నీ ఫ్లాప్ అవ్వడంతో నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈ గ్యాప్లోనే వీరికి నిహార్, శ్రేయాన్ అనే 2 కొడుకులు జన్మించారు. ఆ సమయంలో వారికి ఆర్థికంగా మరింత ఇబ్బందులు అవడంతో భార్యాభర్తల మధ్య గొడవలైతే స్టార్ట్ అయ్యాయి. దీంతో నితిన్ కపూర్ తట్టుకోలేక ముంబైలో ఉన్న తన చెల్లింటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జయసుధకి హీరోయిన్గా ఛాన్సులు తగ్గడంతో కొంత గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఓసారి జయసుధ బోట్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ బోట్ సడన్గా నీటిలో మునిగుతున్నప్పుడు అప్పుడే అందులో ఉన్న ఒక మహిళ
యేసయ్యని తలుచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారని చెప్పడంతో దీంతో జయసుధ యేసయ్యని తలుచుకోవడంతో ఆ తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూడగానే హాస్పిటల్ బెడ్పై క్షేమంగా ఉందని, అలా ఆమె 2000 సంవత్సరం నుండి క్రిస్టియన్గా మారినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక జయసుధ సినిమాలు చేస్తున్న సమయంలోనే రాజశేఖర్ రెడ్డి సపోర్టుతో కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఆ పార్టీని వదిలేసి టీడీపీలో జాయిన్ అయింది. అక్కడ కూడా ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ బాగా బిజీగా మారింది. అయితే తన పెద్ద కొడుకు నిహార్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నితిన్ కపూర్ బస్తీ మూవీతో కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయగా ఆ మూవీ చూసిన వాళ్ళంతా అందులో అతని కటౌట్ చూసి హీరో కంటే విలన్గా బాగా సెట్ అవుతాడని అన్నారు. అంటే అతడు చూడటానికి 6 అడుగుల ఎత్తు, భారీ ఆకారంతో ఉండడంతో అతడు హీరోగా సెట్ కాడని అందరూ ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రాజమౌళి బాహుబలి మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీలో బల్లాలదేవ పాత్రకి నిహార్ని తీసుకుంటే బాగుంటుందని ప్రొడ్యూసర్ చెప్పగా అందుకు రాజమౌళి ఒప్పుకోలేదని తెలిసింది. అయితే తన వల్లే తన ఫ్యామిలీ చాలా బాధపడుతుందని, తన వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు అని నితిన్ కపూర్ చాలా బాధపడుతూ ఉండడంతో ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని పదే పదే భార్యతో పిల్లలతో అనడంతో ఆ మాటలకి కంగారు పడి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత 2017లో ఒకరోజు ముంబైలో ఫంక్షన్ ఉందని షాపింగ్ చేసి ముంబైలో ఉన్న తమ బంగ్లాకి వెళ్లి ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో జయసుధ తట్టుకోలేకపోయింది. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళగా కొన్ని రోజుల పాటు ఆమెని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించారు. ఇక ఆమె కోలుకున్న తర్వాత ఇండియాకి వచ్చి మళ్ళీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ బాగా బిజీగా మారింది. అయితే జయసుధ అమెరికాకి వెళ్లిన సమయంలో అక్కడ ఆమెకి ప్రొడ్యూసర్ ఫిలిప్ రూల్స్ పరిచయం అయ్యాడు. అయితే అప్పటికి ఆయన చాలా మంది యాక్టర్స్ బయోపిక్ ను ప్రొడ్యూస్ చేయడంతో అప్పుడు ఆయన జయసుధ బయోపిక్ ని కూడా తీస్తానని ఆమెకి బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చాక వీరిద్దరూ హైదరాబాద్లో ప్రతి ఒక్క పార్టీ ఫంక్షన్స్కి వెళ్లడంతో జయసుధ ఆయన్ని అమెరికాలోని సీక్రెట్ గా 3వ పెళ్లి చేసుకుందని జోరుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. దీంతో జయసుధ ఈ వార్తల గురించి స్పందిస్తూ ఆయన తన బయోపిక్ తీసే క్రమంలో ఇక్కడికి వచ్చి తన జీవితంలో అన్ని కోణాలు బయోపిక్లో చూపిస్తానన్నాడని, తమ మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చింది. ఇక జయసుధ తన కొడుకుని ఒక మంచి నటుడిగా ఇండస్ట్రీలో సెటిల్ చేయాలని బాగా ప్రయత్నించగా అలా ఆయనకి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీలో విలన్ గా చేసే అవకాశం వచ్చింది. అలా నిహార్ ఈ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇవ్వగా అతని పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలో నిహార్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. మొత్తానికి 40 ఏళ్ల వయసులో ఉన్న నిహార్ ఇండస్ట్రీకి విలన్ గా అడుగుపెట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పాలి. ఈ క్రేజ్తో ఆయనకి వరుసగా విలన్ పాత్రలో చేసే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని అయితే అర్థమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి జయసుధ గురించి, ఆమె 3వ పెళ్లి చేసుకుందన్న దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.